అమెరికా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే తనుకో తనకేమీ మట్టి అంటకూడదు, తన చేతికి మట్టి అంటకుండా జరిగిపోవాలి అన్నీ. ఇరాక్ అమెరికా మీదకి ఒక్క మిస్సైల్ వేయలే. అప్పుడు ఏం చేసింది? ఇరాన్ని ముందు పెట్టి యుద్ధం చేసింది. ఇరాక్ ఎంతసేపటికి ఇరాన్ మీదనే మిస్సైల్ వేసింది, అమెరికాని టచ్ చేయలేకుండా. అది లాంగ్లో ఉంది కాబట్టి టచ్ చేయకుండా. అట్లాగే రష్యా వేస్తే కనుక అమెరికాకి పేలిపోతుంది కాబట్టి రోజు రష్యాతో స్నేహం చేస్తూనే ఉంటుంది. రష్యాని డైరెక్ట్ కొట్టకుండా పుతిన్తో రోజు మాట్లాడుతుంటారు. ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చి ఉక్రెయిన్ చేత కొట్టిస్తుంటారు. ఎందుకని సంబంధాలు తెగ తెంచుకోలేదు ఇరాన్తో తెంచుకున్నట్టు? అంతే. అదే అమెరికాకి భయం అన్నమాట. తన మీదకి మిస్సైళ్ళు రాకూడదు, తన ప్రజలకి ఏం కాకూడదు, కానీ మిగతా ప్రజలందరూ నాశనం వాళ్ళు కొట్టుకు సావాలి. ఇప్పుడు అమెరికా కూడా వణుకుతోంది. ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి కొమైని మామూలోడు కాదు. ప్రపంచంలో ఒక గాడ్మెన్, ఒక వర్గానికి ఒక దేవుడు. అట్లాంటి వ్యక్తి ప్లస్ ఆయుధాలు, అష్కసీం లాంటి ఏవైతే మిస్సైల్ ఇప్పుడు బయటకు తీస్తే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ పనిచేయాలి. ఇజ్రాయెల్ ఐరన్ డోమే పనిచేయకపోతే అమెరికాది ఎంతసేపు కొట్టవతల పడేది. అట్ ద సేమ్ టైం అమెరికా మీదకి వరుస పెట్టి ఒక 500 1000 కనుక కొడితే తట్టుకోగల శక్తి అమెరికాకు ఉందో లేదో ఇప్పటికి కూడా తెలియదు. అమెరికా ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళేసి గబగబా 4 దాడులు చేసి రావడం వేరు. పవర్ఫుల్గా ఇంతవరకు యుద్ధం చేయలేదు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. అట్లాంటి సిచ్యుయేషన్ దానికి భయపెడుతోంది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లోనూ దెబ్బలు తింది. అట్లాగే అంతకుముందు క్యూబా, వెనిజులా లాంటి చోట్ల కూడా దెబ్బతిన్నటువంటి లక్షణాలు అమెరికాకు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చేస్తే, అదే డైరెక్ట్గా అమెరికా మీద అటాక్ చేస్తే భయపడి చూస్తోంది. అందుకని త్వరగా యుద్ధం ఆపేయండి అన్నటువంటి పిలుపునిస్తోంది.